నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ స్వర్గం. రచించిన వారు జేడిగుంట శ్రీనివాసరావు గారు. ఏమండి, మన పెళ్ళై 5 సంవత్సరాలైంది. చంటాడు పుట్టినప్పుడు కూడా నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు. మీది పల్లెటూరు, డాక్టర్ ఫెసిలిటీ ఉండదు అని. అలా అని మా తల్లిదండ్రులని రానివ్వలేదు. అంతా మీరు మీ తల్లిదండ్రులు, నాకేంటో ఎవ్వరూ అక్కర్లేదా అని గుక్క తిప్పుకోకుండా భర్త రామకృష్ణను అడిగేసింది శ్యామల. రోజు వీడియో కాల్స్లో తలుపు వేసుకొని గంటల సేపు మీ అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నావుగా, ఇంకా బెంగ ఎందుకు నీకు అంది అత్తగారు రమణమ్మ. నీకు సాయంత్రం 5 గంటలు అవ్వగానే మీ అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది కదా, చదువుతున్న రామాయణం పుస్తకం వదిలేసి మరీ మాట్లాడుకుంటారు కదా, తప్పేముంది, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుకోవడం అంది శ్యామల. అదే అంటున్నాను, ఎలాగూ రోజు మాట్లాడుకుంటే మళ్ళీ బెంగ పెట్టుకోవడం ఎందుకు? అయినా నేను మా అమ్మాయి సంసారంలో కల్పించుకోను. మీ అమ్మగారు అలా కాదు, ప్రతి నిమిషం మన ఇంట్లో ఏం జరుగుతుందో సినిమా చూపించినట్టు చెప్పమంటారు. ఆవిడకి ఎందుకు మన ఇంట్లో విషయాలు? అలాగే పిల్లల సంసారాలు పాడు చేస్తారు, అన్ని విషయాలు తలదూర్చి అంది కొద్దిగా కంఠం పెద్దగా చేసి రమణమ్మ. అబ్బబ్బా, మీ అత్తకాడల గొడవ భరించలేకపోతున్నాను. ఈ వర్క్ ఫ్రం హోం నా చావుకి వచ్చింది. చేసే పనిలో తప్పులు జరిగి బాస్ చేత తిట్లు. చచ్చిపోతున్నాను అని ల్యాప్టాప్ తీసుకుని పక్క గదిలోకి వెళ్లి కూర్చున్నాడు సీతారాం. కొడుకుకి కోపం వచ్చింది అనుకుని కొడుకు ఉన్న గదిలోకి వెళ్లి, ఒరే అబ్బాయి, మీ ఆవిడ నీకు ఇష్టమని ఉల్లి పెసరట్టు వేస్తుందిరా పాపం, వచ్చి తిని పని చేసుకో, కావాలంటే నువ్వు వచ్చేదాకా మౌసు నేను కదుపుతూ ఉంటాను అంది. అమ్మా, నాకు ఆకలి లేదు ఇప్పుడు, నేను ఎక్కడ ఉంటే అక్కడికి భూచక్రంలా వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు. నీ మంచికి చెప్పిన ఇంత కోపం ఏమిటిరా మీ నాన్నలా? అమ్మాయి శ్యామల, వేసిన 4 పెసరట్లు చెరో 2 తినేద్దాం, వాడికి కావాలంటే అన్నం తింటాడులే, బ్రతిమలాడుతుంటే చెట్టెక్కి కూర్చుంటున్నాడు అంటూ వంటగదిలోకి వెళ్ళింది. మీ అబ్బాయి విషయం నాకంటే మీకే ఎక్కువ తెలుసు, మీరు ఉల్లిపాయ తినరుగా, ఆయన కోసం ఉల్లి పెసరట్టు వేశాను మరి అంది శ్యామల. పర్వాలేదమ్మా, మీ మామగారు పోయిన తర్వాత అన్నీ తింటున్నాను, పట్టింపు లేదు. 2 అట్లు చాలు, నువ్వు మిగిలినవి తిను, ఇటురా నువ్వు కూడా, ఎలా ఉన్నావో చూడు నీరసంగా అంది రమణమ్మ. ఈవిడకి ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు అనుకుంటూ ప్లేట్ పట్టుకుని వచ్చి అత్తగారి పక్కన సోఫాలో కూర్చుని, అత్తయ్యగారు పాత సినిమా పెట్టనా, చూద్దాం కాసేపు అంది శ్యామల. తోడికోడళ్ల సినిమా పెట్టు, చిన్నప్పుడు మీ మామగారు కూడా నాగేశ్వరరావురావు ఉండేవారు అంది రమణమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతో. ఏమిటి అత్తాకోడళ్ళు ఏమిటి చెప్పుకుంటున్నారు నా మీద అంటూ వచ్చాడు సీతారాం. నీ మీద చెప్పడానికి ఏముందిరా, నువ్వు నీ ల్యాప్టాప్ తప్ప ఏముంది అంది రమణమ్మ. పోనీలేమ్మా, మీరిద్దరూ యుద్ధం చేసుకోకుండా ఉంటే చాలు, నాకు ఒక ఫోటో తీసి గోడకు తగిలిస్తా, మీకు ఒకరి మీద ఒకరికి కోపం వస్తే ఆ ఫోటో చూసి శాంతించాలి అన్నాడు నవ్వుతూ. చాలేరా, శ్యామల కూడా నా కూతురు లాంటిదే, నీ చెల్లెలతో రోజూ ఫోన్లో అరగంట మాట్లాడితే 1/2 గంట మాట్లాడుకోవడమే, అలా అని నాకు ఎందుకు విరోధం ఉంటుంది? శ్యామలాకి నేను, నాకు శ్యామల, నువ్వు ఉన్న పిచ్చోడిలా ఆఫీస్ మీటింగ్స్ లో ఉంటావు రోజంతా అంది శ్యామల తల నిమురుతూ. అత్తగారి ప్రేమకి శ్యామల కంట్లో నీరు తిరిగింది. అందరూ ఇహ నుంచి ఆఫీస్కి రావాలి అని ఆర్డర్స్ రావడంతో సీతారాం ఆఫీస్కి బయలుదేరుతూ తల్లికి నమస్కారం చేసి దీవించమన్నాడు. శ్యామల, దేవుడి గదిలో నుంచి అక్షింతలు తీసుకురా తల్లి అని పిలిచింది. అత్తయ్య, నేను మీ అబ్బాయికి లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాను, మీరు వెళ్లి తీసుకోండి అంది శ్యామల వంటగదిలో నుంచి. అయ్యో శ్యామల, మీ మామగారు పోయిన దగ్గర నుంచి నేను దేవుడి గదిలోకి వెళ్లలేదే, బయట నుంచి ఒక దండం పెట్టుకుంటాను అంది రమణమ్మ. పోనీలేమ్మా, అక్షింతలు లేకపోయినా పర్వాలేదు, నీ ఆశీస్సులే చాలు అంటూ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని భార్య ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని బయలుదేరాడు. ఒకరోజు శ్యామల భర్తతో అంది, పిల్లాడికి 2 సంవత్సరాలు నిండాయి, మా అమ్మా నాన్న చూడలేదు, రమ్మని అడిగితే ఒక్క వరలో 2 కత్తులు ఇమడవు, మీ అత్తగారు ఉండగా మేము వచ్చి ఎలా ఉంటాము అంటారు అంది. ఆ మాట విన్న రమణమ్మ, నేను ఏమైనా బాలకుమారినా, మీ నాన్న ఏమైనా చిన్నాడా సిగ్గుపడటానికి, వాళ్ళ కోసం నేను ఎక్కడికి పోతాను అంది. అందుకే అమ్మా, నువ్వు నీ కోడలు ఇద్దరూ కలిసి మా మామగారి ఇంటికి వెళ్లి 10 రోజులు ఉండండి, అప్పుడు మన ఇంటి విలువ తెలిసి ప్రశాంతంగా ఉంటారేమో అన్నాడు సీతారాం. బాగానే ఉందిరా, తోచనమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్ళినట్టు నేను ఎందుకు కోడలి పుట్టింటికి? రేపు శనివారం వాళ్ళని తీసుకుని వెళ్లి మీ మామగారింట్లో దింపు, తల్లిదండ్రులను చూడాలని అని ప్రతి ఆడపిల్లకు ఉంటుంది, నాకు కూడా ఇప్పటికీ మా అమ్మ నాన్నని చూడాలని ఉంటుంది, నేను పైకి వెళ్తే గాని చూడలేను అంది కళ్ళు తుడుచుకుంటూ. ఒక మంచి రోజు చూసి భార్యని కొడుకుని అత్తారింటికి తీసుకుని వెళ్లి దింపి వచ్చాడు సీతారాం. శ్యామల వెళ్లేటప్పుడు అత్తగారితో చెప్పింది, మీ మనవడికి మీరు అలవాటు, రేపు మా అమ్మ వాళ్ళని చూసి మీకోసం వెతుక్కుంటాడేమో అని భయంగా ఉంది, మా అమ్మకి అలవాటు కాకపోతే నేను వెంటనే వచ్చేస్తాను, వంటగది నీటిగా ఉంచండి అంది నవ్వుతూ.
చాలేవే పిల్ల, నేను వంటగది మొహమే చూడనట్టు మాట్లాడతావు. ఇదిగో ఈ 500 నీ దగ్గర పెట్టుకో అంటూ శ్యామల చేతిలో పెట్టింది రమణమ్మ. శ్యామల వాళ్ళ తల్లిదండ్రులు కూతురిని మనవడిని చూసి సంతోషించారు. కొత్త వాళ్ళని చూసి శ్యామల కొడుకు అడగనే అడిగేశాడు, బామ్మ ఏది, ఈవిడ ఎవరు అని. వాడి మాటలు విన్న శ్యామల వాళ్ళమ్మ, ఒరే, నేను మీ అమ్మకి అమ్మని, నీకు అమ్మమ్మని, నువ్వు నాతో ఆడుకో, నీకు అప్పచ్చులు చేసి పెడతాను అంది. అమ్మా, మీరిద్దరూ ఇక్కడ ఉండి చేసేదేముంది, మా అత్తగారు కూడా అన్నారు మీరు మాతో ఉంటే బాగుంటుంది అని అంది శ్యామల. ఓసి పిచ్చిదానా, ఎక్కడైనా అత్తగారు కోడళ్ళ తల్లిదండ్రులను తెచ్చి నెత్తిన పెట్టుకుంటుందే, నిజం చెప్పు, నీకు మీ అత్తగారికి మాట పట్టింపులు ఉండవా, నిన్ను నేను చూసుకుంటున్నట్టు చూస్తుందా అని అడిగింది శ్యామల తల్లి. ఏమోనమ్మా, ఆవిడ నన్ను అన్నా, నేను ఆవిడ మీద విసుక్కున్నా కొంతసేపే, ఇద్దరం మాట్లాడుకోకపోతే ఒక్క క్షణం తోచదు. కొత్త పెళ్లికూతురుగా నన్ను వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్లిపోయారు మీరు, అప్పట్నుంచి ఆవిడే నాకు తల్లిగా మారింది అంది శ్యామల. ఆ మాటతో శ్యామల తల్లి మొహం మాడింది. కొడుకు రోజు బామ్మ ఏది అని అడుగుతూ ఉండటంతో శ్యామల తల్లి, ఎందుకురా బామ్మ, అమ్మమ్మని ఎదురుగా ఉన్నా నీకు కనిపించడం లేదా అని విసుక్కోవడం మొదలుపెట్టింది. సీతారాం నుంచి ఫోన్ రాగానే బయలుదేరి భర్త దగ్గరికి వచ్చేసింది. మనవడిని కోడల్ని గుమ్మం ముందు ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళింది రమణమ్మగారు. చిన్న చిన్న గొడవలతో అత్తా కోడలు సీతారాంకి ఏమీ ఇబ్బంది కలగచేయకుండా కాలం గడుపుతున్నారు. ఆదివారం సీతారాం సాయంత్రం భార్యను టీ పెట్టమని తల్లితో టీవీ చూస్తున్నాడు. వంటగదిలో నుంచి కెవ్వున కేక వినిపించడంతో లోపలికి వెళ్లి చూస్తే టీ డికాషన్ శ్యామల గుండెల మీద పడి చర్మం ఊడిపోయింది. అలా ఎలా మీద పోసుకున్నావు అంటూ బయటకు తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టి తల్లితో చెప్పాడు. బర్నాల్ ఆయింట్మెంట్ ఇచ్చి రాయమన్నాడు. ఇదేమిటే తల్లి ఇంత కాల్చుకున్నావు, అయినా నా మొహం చూసావా ఏమిటి కర్మ అంటూ ఆయింట్మెంట్ రాస్తోంది. మీ అబ్బాయిని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, పట్టకారు పనిచేయడం లేదు, కొత్తది కొనమని, టీకిళ్ళని దింపుతుంటే పట్టు వదిలి మీద పడింది అంటూ మూలుగుతోంది శ్యామల. గబగబా దేవుడి గదిలోకి వెళ్లి భూభూతి తీసుకొచ్చి కోడలికి పెట్టి, దేవుణ్ణి తలుచుకో తల్లి, నొప్పి తగ్గుతుంది అంది రమణమ్మ. అత్తయ్య, మావయ్య గారు పోయిన దగ్గర నుంచి మీరు దేవుడి గదిలోకి రాలేదు, ఇప్పుడు ఎలా వెళ్ళిపోయారు అంది అంత నొప్పిలోనూ శ్యామల. నిజమే, నా కోడలి ఇంత బాధపడుతుంటే పోయిన మీ మామగారి కోసం మానేశాను అనేది నేను ఆలోచించలేదు. నా ఆలోచన నిన్ను ఆ భగవంతుడు కాపాడాలనే అంది తల నిమురుతూ. సాయంత్రం అయ్యేసరికి శ్యామలకి నొప్పి ఎక్కువ అవ్వడంతో కొడుకుకి చెప్పి శ్యామలని పెద్ద డాక్టర్కి చూపించమని పంపించింది. డాక్టర్ గారు ఇచ్చిన ఇంజెక్షన్, స్టీరాయిడ్ టాబ్లెట్ తీసుకుని ఇంటికి వచ్చారు. 10 రోజులు కంటికి రెప్పలా కాపాడింది శ్యామలని రమణమ్మగారు. మనవడిని తల్లి దగ్గరికి వెళ్ళనీయకుండా తన దగ్గరే ఉంచుకుని చూసుకుంది. మీ అమ్మగారికి చెప్పావా అన్నాడు సీతారాం భార్యతో. ఎందుకు, అత్తయ్య గారే నన్ను తల్లిలా చూసుకున్నారు. పెద్ద దిక్కులేని ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నా రిసార్ట్లో ఉన్నట్టే తప్ప మా ఇంట్లో ఉన్న ప్రశాంతత ఉండదు కదండి అంది శ్యామల. నిజమే, కోడలు అత్తగారితో సఖ్యంగా ఉంటే తన భర్త సంతోషంగా ఉంటాడు. అత్తగారు కోడల్ని కూతురుగా చూసుకుంటే కొడుకు సుఖంగా ఉంటాడు. ఏ విధంగా చూసుకున్నా అత్తా కోడలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. ప్రయత్నం చెయ్యండి, తప్పేముంది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.